హలో అందరికీ. ఈ టాటా ఏసీ వెహికల్ స్టార్ట్ కావట్లేదని చెప్పేసి సంవత్సరం నుంచి పక్కకు పెట్టేసిర్రు. సో మిర్రర్ మీద డస్ట్ చూసిర్రు కదా ఏ రకంగా పట్టేసిందో. అండ్ బాడీకి అండ్ శశికి పూర్తిగా రస్ట్ వచ్చేసింది పక్కకు పెట్టేయడం వల్ల. అండ్ ఈ వెహికల్ సంవత్సరం క్రితం ఎందుకు స్టార్ట్ కాలేదు అంటే హీట్ ప్లగ్స్ అయితే పోయినాయి ఈ వెహికల్కి అంతే. మేము కొత్త హీట్ ప్లగ్స్ తెప్పించేసి వెహికల్కి ఫిట్ చేసిన తర్వాత చాలా ఈజీగా స్టార్ట్ అయిపోయింది వెహికల్. సో కస్టమర్ ఏం బాధపడిందంటే ఇంత చిన్న ప్రాబ్లంకైనా నేను ఇన్ని రోజులు పక్కకు పెట్టేసిందని ఫస్ట్ కొద్దిగా ఆశ్చర్యపోయి తర్వాత బాధపడిండు. సో ఈ కొత్త హీట్ ప్లగ్స్ ఫిట్ చేసిన తర్వాత వెహికల్ స్టార్ట్ అయిందని చెప్పిన కదా. సో వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత కస్టమర్ ఏమన్నారంటే సో జనరల్ సర్వీసింగ్ కూడా చేసేయండి వెహికల్కి అని చెప్పేసి అన్నారు. ఫస్ట్గా ఆయిల్ చేంజ్ చేసిన కానీ వీడియో తీయలేకపోయినా, సారీ మీ అందరికీ. కానీ ఈ డీజిల్ ఫిల్టర్స్లో మాత్రం ఏ రకంగా కచరా వచ్చిందంటే ఈ వెహికల్కి. సో చూసిరు కదా నా చేతిలో ఇది. సో ఈ డీజిల్ ఫిల్టర్స్ కప్లో నుంచి వచ్చిన కచరనే ఇది. నేను మీకు చెప్పేది ఏంటి అంటే ఒక 20,000 కిలోమీటర్లకు ఒక్కసారైనా డీజిల్ ఫిల్టర్ని చేంజ్ చేసేయండి, లేదా కచరా ఇలానే స్టోర్ అయిపోతుంది. సో దయచేసి చూసుకోండి ఒకసారి. సో కొత్త డీజిల్ ఫిల్టర్స్ అయితే ఫిట్ చేసిన. ఈ డీజిల్ ఫిల్టర్ ఫిట్ చేసిన తర్వాత జెయింట్ రాడ్ అయితే బయటకు తీసిన. ఎందుకు అంటే ఈ జెయింట్ రాడ్లో 2 క్రాస్లు అయితే ఉంటాయి. ఈ 2 క్రాస్లలో ఈ ఫ్రంట్ క్రాస్ వచ్చేసి పోయింది. సో ఇది పోతే ఏమవుతుందంటే నాయిస్ వస్తుంది వెహికల్ రన్నింగ్లో. సో పాత క్రాస్ అయితే ఇది పూర్తిగా రస్ట్ వచ్చేసినట్టు అయింది. దీనికి కరెక్ట్ టైంకి గ్రీసింగ్ అయితే చేయించలేదు. సో అందుకే పూర్తిగా గ్రీసింగ్ లేకనే లైఫ్ తగ్గిపోయి క్రాస్ అయితే పోయింది. సో మీరు ఆ పొరపాటు మాత్రం చేయకండి, గ్రీసింగ్ టైంకి కొట్టేయండి. అండ్ ఈ జెయింట్ క్రాస్ సంగతి ఇట్లుంటే ఇది వచ్చేసి కాలం రాడ్. జెయింట్ రాడ్లో మీరు ఏ ప్లే అయితే చూసిర్రో సేమ్ అలాంటి ప్లేనే ఈ కాలం రాడ్లో కూడా ఉంటుంది. కానీ దీనికి క్రాస్ రాదు, రాడే చేంజ్ చేసుడు. సో కొత్త కాలం రాడ్ అయితే తెప్పించేసి వెహికల్కి ఫిట్ చేసిన. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ, మీ వెహికల్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ నా ఛానల్లో ఆల్రెడీ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే నా ఇన్స్టాగ్రామ్ ఐడి వస్తుంది. నాకు అందులో డిఎం అయితే చేయండి. సో ఉంటా బాయ్, జై హింద్.